అంటే చూడండి, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శిస్తున్నాను. దహన బలులు సంవత్సరానికి ఒకసారి నేను అర్పించాలనుకుంటున్న దూడలు, నేను ఇవ్వాలనుకుంటున్న దహన బలులు, అర్పణలు, యాగములు, అవి దేవునికి ఇష్టమైనవా? అవి దేవునికి ఇష్టమైనవా? దీన్ని ఆలోచించాలి. అవి దేవునికి ఇష్టమైనవా? అవి ఇష్టం కాదు. ఎందుకు ఇష్టం లేదు అన్నది మనం చూద్దాం. 7వ వచనం, వేలాది కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగజేయన. అంటే అర్థమేమని? దాంట్లో ఆయనకి హ్యాపీ లేదు, సంతోషం లేదు. ఏ విషయంలో లేదు? దహన బలులు, ఏడాది దూడలను అర్పించిన, వేల కొలది పొట్టేళ్లను అర్పించిన, వేలాది నదులంత విస్తార తైలము అర్పించిన, ఇవేవి ఆయనకు సంతోషాన్ని కలిగించలేకపోతున్నాయి. ఇవేవి ఆయనకు సంతోషాన్ని కలిగించలేకపోతున్నాయి. ఇంక ఏంటి తర్వాత చూడండి, నా అతిక్రమణకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును. అతిక్రమము విషయంలో అందరూ అతిక్రమించిన వారమే. ఆజ్ఞ అతిక్రమించాము, దానివల్ల పాపం చేయాం. దేవుడు చేయకూడదన్నది చేసి పాపులం అయిపోయాం. ఆదాము అవ్వలు చేసిన పొరపాటు వల్ల పాపంలో ఉండిపోయాం. పాపము మనల్ని ఏలుబడి చేస్తా ఉంది. పాపము కింద దాస్యులంగా ఉన్నాం. పాపము మన మీద పెత్తనం చేస్తుంది. మనము పాపులంగా ఉన్నాం. మన హృదయము, మన మనస్సు, మన దేహము సమస్తము కూడా పాపముతో కల్మషం అయిపోయినాయి. ఈ పాపము నుంచి బయటికి తేవాలి, రావాలి అని అనుకుంటే చూడండి, ఆ వచనాన్ని చూద్దాం. 7వ వచనంలో, నా పాప పరిహారమునకైన గర్భఫలమును చేసిన అతిక్రమములకు పాప పరిహారము ఎలా చెల్లించబడితే ఈ అతిక్రమము క్షమించబడుతుంది? ఈ అతిక్రమము క్షమించబడాలి, పాపము క్షమించబడాలి, దోషముల నుంచి బయటపడాలి, ఒక వ్యక్తి శాంతితో సమాధానంతో నింపబడాలి అని అంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పొట్టేళ్లను, వేలాది దూడలను, దహన బలులను, అర్పణలను, వేలాది నదులంత విస్తార తైలాన్ని, వేల కొలది పొట్టేళ్లను ఇవన్నీ సమర్పించుకుంటే మన పాపాలు తొలగిపోతాయా? మన పాపము పుణ్యంగా మార్చబడిపోతుందా? మన పాపము పుణ్యంగా మార్చబడుతుందా? మనం ఏం చేస్తాం? ఒకప్పుడు మనం ఏం చేసాము అని అంటే, పొట్టేళ్ళను వదిలిపెట్టేసేవాళ్ళం, దొన్నపోతును వదిలిపెడతాం, పుంజులను వదిలిపెడతాం. బర్రెను వదిలిపెడతారా? పెట్టను వదిలిపెడతారా? వదిలిపెడతారా? వదిలిపెట్టరు. కొన్ని ఆవులను వదిలిపెడతారా? దొనపోతుల్ని, ఇవన్నిటిని ఏం చేశాము? మనం అర్పిస్తున్నాము, అర్పించాము అని చెప్పట్లా. ఏం చెప్పేవాళ్ళు? వదిలేసినాం. మనుషులు కూడా వదిలేసినాం. అవునా? మనుషులు కూడా ఏం చేశాము? వదిలేసినాం. అందుకని ఆ పిల్ల పేరు ఏం పేరు? ఏదో ఒక పేరు. వాడిని కూడా వదిలేసినాం. వాడికి పెళ్లి చేయకూడదు, ఈ పిల్లకి పెళ్లి చేయకూడదు. వీళ్ళిద్దరు కలిపి ఎవరికి పెళ్లి? ఊరికి. వరుస వాగిళ్ళు ఉండవు. వదిలేశారు. అలాగే పొట్టేలు కూడా వదిలేశారు, కోడళ్ళు వదిలేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇవన్నీ అర్పణలో ఒక భాగం. ఈ అర్పణలన్నీ నిజ సృష్టికర్త అయిన దేవునికి ఇష్టమైన బలి. అవి కోరుకుంటున్నాడా? వేల కొలది పొట్టేళ్లను తెగనరుగుతున్నారు. ప్రతి గడపలో, ప్రతి జంక్షన్లలో, ప్రతి కూడలిలో, ప్రతి రోడ్డు మీద. ఒకనొక సమయంలో దొనపోతును వధించి రక్తంతో అన్నాన్ని చల్లి, దొన్నపోతును వధించి ఆ పేగులతో జంజి వేసుకొని, ఇవి దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఇది దేవుడు కోరుకునేదా?
దీనితో ఆయన ఆగ్రహం చల్లారుతుందా? దీనితో ఆయనకు ఏమైనా సంతోషం కలుగుతుందా? దేవుడికి బైబిల్ ఏమంటుందంటే వాటి వల్ల నాకు సంతోషము కలగదు. అవి నాకు సంతోషాన్ని కలిగించవు. ఎందుకు కలిగించవు? నువ్వు అర్పిస్తున్న దున్నపోతు ఎవరి సృష్టి? నువ్వు అర్పించాలనుకున్న దున్నపోతులేమి, పొట్టేళ్ళేమి, మనుషులేమి సమస్తము కూడా ఎవరు సృష్టించిన సృష్టి? దేవుడు సృష్టించిన దాన్ని తిరిగి మళ్ళీ ఆయనకి అర్పణగా అర్పిస్తున్నామని అర్థం ఏమని? ఆయన ఎక్కిరిస్తున్నట్టా కాదా? ఆయన ఎక్కిరిస్తున్నట్టే కదా లెక్క. నీ సొక్కాన్ని తీసుకొని నీకే ఇదిగో నీ గిఫ్ట్ ఇస్తున్నానని అంటే నీకు ఎట్లా ఉంటుంది? అవునా? ఆలోచిస్తున్నారా? ఎట్లుంటది? అది అంటున్నాడు ఇక్కడ. నాకు అది సంతోషం ఇచ్చినా అది నాకు హేయమైనవి. అవి నాకు సంతోషాన్ని ఇవ్వలేవు. అవి నాకు ఆనందాన్ని ఇవ్వలేవు. దేనికి అసలు ఎందుకు అర్పించాలి? అర్పించాల్సిన అవసరం ఏంటి? మనం ఇంతగా బలి అర్పించాలి, సమర్పణలు ఇవ్వాలి, మనం ఆయనకు ఏదో ఒకటి అర్పించుకోవాలి అని అనుకుంటున్నాం. నిజమే. ఈ అర్పించుకోవటానికి ఆయన ఏం చేస్తే అర్పించాలి? ఏం చేస్తే అర్పించాలి? అది కూడా చేయడం ఎలాంటి కార్యము? మా ఇంట్లో రోగం బాగు చేశాడు కాబట్టి అర్పించాలి, అంతేనా? మా ఇంట్లో రోగం బాగు చేశాడు, అది డాక్టర్లు చేస్తున్నారుగా. డాక్టర్లు కూడా చేశారు. మరి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వలేదే? ఫీజు ఇచ్చావు కదా అంటావా? ఫీజు ఇచ్చినంత మాత్రం నీ ప్రాణాన్ని రక్షించాలని లేదుగా డాక్టర్కి. అంతకంటే ఏం చేయాలి? అంతకంటే మించి నువ్వు అర్పించే అర్పణ, బలి, ధూపము, అర్పణలు, యాగములు ఇవన్నీ హృదయపూర్వకంగా అర్పించాలంట. ఆయనకు సంతోషం కలిగించేలాగా అర్పించాలి అని అనుకున్నప్పుడు నువ్వు అర్పించాలనుకుంటున్న దున్నపోతులేమి, లేకపోతే పొట్టేళ్ళేమి, ఏడాది దూడల్నేమి, అన్నిటికంటే మించి ఇదంతా కాకుండా నీ జ్యేష్ఠ పుత్రుడిని, నీ జ్యేష్ఠ కుమారుడిని అర్పించుకున్నా గాని తక్కువే. అది కూడా నాకు సంతోషం లేదంటున్నాడు. నా బిడ్డలు ఇచ్చేసానంటే దానికి అర్థం మారిపోతుంది. ఏమంటున్నారు వీళ్ళు? వదిలేశానయ్యా, వదిలేశారు. ఒకప్పుడు ఈ ఊర్లో ఉండేది, మీకు తెలుసో తెలీదు. వదిలేశారు జనాన్ని, తెలుసా మీకు? వదిలేసి ఉండాలి ఇక. ఎందుకు? గ్రామ దేవతకు వదిలేశారు, పలానా దేవతకు వదిలేసినాం, వాళ్ళకి పెళ్లి చేయకూడదు. మరి ఏం చేయాలి వాళ్ళు? ఆ అర్పణ దేవుడికి ఇష్టమైందేనా? అసలు ఓకే, ఈ అర్పణను అర్పించావు, అంత అర్పణ అర్పించడానికి అంత పని ఏం చేశాడు? అంత కార్యం ఏం చేస్తే ఇవ్వాలి? ఒక వస్తువు కొనుక్కోవడానికి బజార్కి వెళ్తున్నాం. 100 గ్రాములు పచ్చిమిరపకాయలు 10 రూపాయలు. 10 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ 100 గ్రాములు ఉన్నాయో లేదో తక్కిలో పెట్టి నువ్వు చూసుకుంటున్నావు, అంతేగాని చేతితో ఇచ్చేసి 50 రూపాయలు అంటే ఇచ్చేస్తావా? అంటే నువ్వు ఇచ్చిన అర్పణ, ఆ అర్పణకు తగినంత తిరిగి ఆయన నీకు ఏం చేశాడు? ఏం చేస్తే నువ్వు ఆ అర్పణ ఇవ్వాలనుకున్నావు, వదిలేయాలనుకున్నావు? దున్నపోతులు వదిలేస్తున్నావు. దాన్ని ఎవరు కొట్టకూడదు. ఏ ఇల్లైనా ధ్వంసం చేయొచ్చు, ఏ చెట్లైనా పోవచ్చు, ఏ పైరైనా తినేయచ్చు, ఏ ప్రహారాన్ని ఎగురుకోవచ్చు. దాన్ని ఎవరు కొట్టకూడదు, దాన్ని ఎవరు తిట్టకూడదు. ఇంత అర్పణ చేస్తున్నావు, ఇంతకంటే మించి ఆ దేవుడు నీకు ఏం చేస్తే నువ్వు ఇది అర్పణ అర్పిస్తున్నావు? ఏం చేయదలుచుకున్నాడు? నీకేం చేశాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా విలువైనటువంటి విషయం. అంతగా ఏం చేశాడు? నీ జ్యేష్ఠ పుత్రుని అర్పించుకోవటం కూడా అంత విలువైందే కానీ నిజమే. కానీ ఆయన అంటున్నాడు, ఇలాంటి బలులు, ఇలాంటివన్నీ కూడా నేను సృష్టించిన సృష్టివే, అందులో భాగం తీసుకుని వచ్చి నన్ను వెక్కిరించినట్టుగా ఉంటుంది గనక అది కాదు నేను కోరుకునేది. నేను అసలు ఏం కోరుకుంటున్నాను తెలిసిన? 8వ వచనంలో
మనిషిగా ఏది ఉత్తమమో ఆ. అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఆ. న్యాయముగా నడుచుకో. చూసారా, ఏది అర్పణ? మంచి అర్పణ న్యాయంగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించు. కనికరము కలిగి ఉండడం, ప్రేమించుట కలిగి ఉండడం, దీన మనస్సు. ఈ దేవుని ఎదుట ప్రవర్తించు. దేవుని ఎదుట ప్రవర్తిస్తే అదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అడుగుతున్నాడు. దేవుడు నిన్ను నిజంగా అడిగేది ఏంటో తెలిసిన, ఆ దున్నపోతులు కాదు, కోడిపుంజులు కాదు, వదిలేసేటివి కాదు, మనుషుల్ని కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక వ్యక్తి లోపల న్యాయములు జరిగించుకోగలిగినటువంటి తన పర అందరి విషయంలో న్యాయంగా న్యాయబద్ధంగా ఉండగలిగితే అట్టి మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు. అది అన్ని బలుల కంటే మించిన బలి. ఇంకేం కలిగి ఉండాలి? కనికరం ఉండాలి. కఠినత్వం కాకుండా కనికరము కలిగి ఉండాలి. మూడోది ఏంటి? ప్రేమ. నాలుగోది ఏంటి? దీన మనస్సు. ఈ విధంగా కనుక నీ ప్రవర్తన కనుక ప్రవర్తించగలిగితే అదే ఆయనకు ఇష్టమైన బలి. సరే, ఎంత ఇష్టమైన బలి ఆయన కోరుకుంటున్నాడు, అది ఆయన సంతోషపెట్టే బలి అయినప్పుడు ఆయన ఏం చేస్తే నేను ఈ బలి అర్పించాలి? ఏం అర్పించకూడదో చెప్పాడు. ఏం అర్పించకూడదు? పొట్టేలు, గిట్టేలు, కోడెలు, గీడలు. అర్థమైందా? ఇవేమి అర్పించకూడదు. కానీ ఏం అర్పించాలి? దీన మనసు, ప్రేమ, కనికరము, న్యాయంగా నడుచుకునేటువంటి ఒక మంచి ప్రవర్తన ఆయనకి ఇష్టమైంది. ఓకే, ఏది అర్పించకూడదో చెప్పాడు, ఏం అర్పించమన్నాడు కూడా చెప్పాడు. అయితే ఇవన్నీ ఎందుకు అర్పించాలి? మానవుడు చెయ్యలేని అతీతమైన కార్యం ఏదైనా చేస్తే నేను ఇవ్వాలా, లేకపోతే నేను ఇవ్వనక్కర్లా. మీకు అర్థమైందా? జాన్ చేయగలిగినటువంటి సహాయం నాకు చేస్తే, లేదా ఇతరులు చేయగలిగిన సహాయం నాకు చేస్తే, అదే సహాయము దేవుడు చేస్తే అప్పుడు నాకు అర్పించాల్సిన పని లేదు, థ్యాంక్స్ అని చెప్పొచ్చాను. అవునా? నేను నీకు చెప్పేది అదే కదా, మనుషులకు చెప్పేది అదే కదా. మీరు నాకు సహాయం చేస్తే నేనేం చెప్తాను? మీకు థ్యాంక్స్ అని చెప్తాను. వందనాలండి, చాలా వందనాలండి, చాలా థ్యాంక్ యూ. రెండోసారి నాకు అవకాశం వచ్చినప్పుడు నేను తిరిగి మళ్ళీ నీకు ఆ రుణము తీర్చుకుంటున్నాను. కానీ దేవుడు చేసేటివి ఈ సహజమైనటువంటి సహకారము కంటే మించిందిగా ఉండాలి. అప్పుడే నేను అర్పించాలనుకుంటున్న ఈ విలువైన బలి, ఆయన సంతోష పెట్టాలనుకున్న బలి అర్పిస్తే అర్థం ఉంటుంది. లేకపోతే అర్థం లేదు. అర్థం పర్థం లేకుండా కొలోమనంటూ వాళ్ళు వీళ్ళు తాత్ర కట్టుకొని పోయినారని చెప్పి నేను కూడా పోయినా. బలి అర్పించడం, దొనపోతులు, కోడిపుంజులు, పొట్టేళ్లు, అవి ఇవి తీసుకొని పోయి కోయటం, అర్పించటం. అంటే ఆడ కోసేసి తలకాయ మాత్రం బారేసి మణివంతి తీసుకుని చారగించేసి అర్పించేసినట్ట. ఇంకేందుకు చేసింది? రక్తమా? పోనీ ఆ రక్తంను కోరుకుంటున్నారు అని అంటే వాళ్ళు ఏమైందాలి? ఈ దినం నువ్వు చేయగలిగిన శక్తి సామర్థ్యత ఉంది కనుక నువ్వు పొట్టేలు తీసుకొని రక్తం ఒలిపిస్తే సంతోషంగా కూర్చొని ఆరగించింది. రేపొద్దున నీకు ఆ స్తోమత పోతే నీ రక్తం కోల్పోతే నమ్మకం ఉందా? నేను మొహమాటం లేకుండానే మాట్లాడుతున్నా. నన్ను అడిగింది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. నా రక్తం అడిగింది. అక్కడే నేను ప్రభుని నమ్ముకోవడానికి నాకు అవకాశం దొరికింది. నేను ప్రభుని ఎరగడానికి గల కారణం కూడా అదే. కానీ ఏం చేస్తున్నాం మనం? గుడ్డితనంతో, మూర్ఖత్వంతో, ఏదో మనకు పులిమేశారు, దాంతో మోసపోయి ఎత్తుకొని పోయి దొన్నపోతులు అర్పిస్తున్నాం, కోడిపుంజులు అర్పిస్తున్నాం, రకరకాల యాగములు చేస్తున్నాం, రకరకాల అర్పణలు అర్పిస్తున్నాం. కానీ అవి సృష్టించిన సృష్టికర్తకి, నిజంగా సృష్టికర్త అయినటువంటి దేవుడైతే వాటిలో సంతోషము కోరుకోడు. ఎందుకు కోరుకోడు? ఆ దున్నపోతు ఎవరు సృష్టిస్తే ఆయన సృష్టించినప్పుడు నేను ఎత్తుకొని మళ్ళీ ఆయనకి ఇస్తే అది వెక్కిరింతగా ఉంటది. కానీ నిజమైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు అలా కోరుకోవట్లా. కోరుకుంటున్నాడు ఎలాంటిది? న్యాయంగా ఉండడం, కృప కలిగి ఉండడం, కనికరంతో ఉండడము, దీన మనసుతో ఉండడము,
ప్రేమ కలిగి ఉండడం, ఇవి కోరుకుంటున్నాడు. ఇలాగ ప్రవర్తిస్తే ఇలాంటి ప్రవర్తనే నాకు నిజమైన బలియాగము. అది సరే. ఇంత దేనికి ఇవన్నీ అర్పించాలి అంటే, మానవులు ఎవరు ఆకాశం కింద భూమి పైన ఎవ్వరూ చెయ్యలేని కార్యము ఆయన చేసుంటే ఇవన్నీ నేను ఇవ్వడానికి అర్హత ఉంది. ఇవన్నీ తీసుకోవటానికి ఆ దేవుడు కూడా అర్హత ఉంది. కానీ ఏం చేశాడు? మానవుల కంటే మించి ఆయన ఏం చేశాడు? చూడండి ఇక్కడ ఒక మాట. అతిక్రమములకై, నా అతిక్రమములకై, నా పాప పరిహారముల కొరకై, పాప పరిహారము కొరకై అది కోరుకుంటున్నాను. పాపములను పరిహరించడానికి బలి అర్పించబడాలి. ఆ బలి ఎలాంటి బలి? పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పాపము లేనిదిగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, నిర్దోషత్వంతో ఉండాలి. ఆ బలి ఇవ్వడం కొరకే, బలిగా అర్పించుకోవడం కొరకే దేవాది దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనలో ఏ పాపము లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం చదువుతారా? యోహాను సువార్త 8:42 అనుకుంటా, 42, 46. అదే 8 42, 46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నాడుగా మీరెందుకు నన్ను నమ్మరు? అందుకు నమ్మడం లేదు. సత్యం చెప్తే ఎక్కడ నమ్మరు? నిజాన్ని తొందరగా నమ్మరు. అబద్ధాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్ముతారా? అబద్ధాన్ని నమ్మినంత. నిజం అంట గేట్ కాడి గడప దాటి చెప్పులు వేసుకునే లోపలే ఈ అబద్ధం ఊరు తిరుక్కొని ఎదురు వస్తుంటుంది. నిజము ఇంటికాడ వచ్చి మొత్తం కాడ చెప్పులు వేసుకునే లోపలే ఈ అబద్ధం ఏం తీసుకొని వచ్చుంటుంది? ఊరు మొత్తం దాటుకొని వచ్చేసి ఎదురు వస్తుంటుంది. అంత స్పీడ్ గా స్ప్రెడ్ అవ్వదు. కాబట్టి అబద్ధానికి ఉన్నంత శక్తి, కానీ నిజానికి ఏది గెలుస్తుంది? నిజమే, సత్యమే గెలుస్తుంది. కానీ యేసు ప్రభువు ఏమంటున్నారు? నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా? ఎవ్వరు చూపించలేకపోయారు ఆయనలో పాపం. చివరికి ఆయనలో పాపం పట్టుకుందామని కొంతమంది వచ్చి ఆయన శోధించారు. పాపం ఏమో దొరుకుతాడేమో. ఒక వ్యభిచారపు స్త్రీని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి, అయ్యా మోషే ధర్మశాస్త్రంలో ఏముందంటే ఆమెను తాకకుండా రాళ్లతో కొట్టి చంపేయమని చెప్తుంది దేవుని గ్రంథము. ఆమె వ్యభిచారం చేస్తూ ఉండగా ఇద్దరు చూశారు, పట్టుకున్నారు. కాబట్టి ఆమె మరణానికి పాత్రురాలు, ఆమెను కొట్టి చంపేయమని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి నువ్వేమంటావు అని అడిగారు. అవును, కొట్టి చంపేయాలని చెప్పారా? అటైతే నువ్వు ప్రేమమయుడు ఎక్కడ అని అంటారు. అవునా? పోనీ ఆమెను వదిలేయాలన్నారా? తప్పును కప్పి పెడుతున్నావా? నువ్వు కూడా తప్పుదస్తుడివే కదా అని అంటారు. అవునా? వదిలేయమంటే పాపమును భుజాన్ని వేసుకుని వస్తున్నావు అంటారు. సంపమంటే నువ్వేం కనికరం కలిగిన మనిషివి అని అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది యేసయ్య దగ్గర తీసుకొని వచ్చిన సమస్య. యేసులో తప్పు పట్టాలి. ఎట్టయితేనేమి తప్పు పట్టాలి. పాపంని కనుక్కోవాలి. ఆయన మనసే సరలేదని నిరూపించాలి. దానికోసం కాసుకొని ఉండాలి. అందుకే యేసు ప్రభువు ఏమన్నారంటే, మీలో ఎవరు పాపము గనక చేయకుండా ఉండుంటే అట్టి వారు ముందు ఆ మీద రాయండి. ఏడకేసాడు చూడండి. మీలో ఎవరైనా పాపమే చేయకుండా, ఆయన చేసింది వ్యభిచారమే కావచ్చు. పాపం అంటే పాపమే. అది 1 రూపాయి దొంగిలించిన దొంగే, 1 కోటి రూపాయలు దొంగిలించిన దొంగే. చిన్నదైనా పాపమే, పెద్దదైనా
పాపమే, ఆమె చేసింది నిజమే, పాపమే కావచ్చు. కానీ మీ హృదయంలో పాపం ఏమీ లేదా? పాపం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టోళ్ళు ముందు పెద్ద రాయి తీసుకుని ఆమె కొట్టేయండి, నేను కూడా మీ వెనకాల రాయేస్తాను అని అన్నాడు. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు ఏమైనాయి? కింద వదిలేశారు. ఎందుకు వదిలేసినారు? వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించడం ప్రారంభించింది. వాళ్ళ మనసే రహస్యంగా చేసిన తప్పులు ఎత్తి చూపించడం ప్రారంభించింది. వాళ్ళ మనస్సాక్షి ఆ క్షణం వరకు ఏమి చేశారో దాన్ని ఎత్తి చూపించడం ప్రారంభించేటప్పటికి ఈ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేక వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు వాళ్ళే వదిలేశారు. ఆమె కళ్ళు మూసుకొనిస్తుంది గట్టిగా, ఎందుకు? రాళ్ళు పోయిన పడిపోతాయి అని. కాసేపటికి ఒక రాయి కూడా పడట్లా. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే యేసు ప్రభు పాదాలు మాత్రం ఉన్నాయి, చుట్టూ చూస్తే ఒక్కరు లేరు. కళ్ళెత్తి చూసి ఆమె ఆశ్చర్యపోయింది. నువ్వు కూడా శిక్షించవా అంటే, దేవుడు ప్రేమించి ఇంకెప్పుడు పాపం చేయలేక నాయన అనగానే దెబ్బతోటి మారిపోయింది. ఈ జీవితంలో ఏమైపోయిందో తెలిసిన ఆమె యేసు ప్రభు సమాధి దగ్గర పరిగెత్తుకుంటూ పోయిన వాళ్ళలో ఒకరు. ఎంత ఆశ, ఎంత మార్పు! ఆయనలో ఏ పాపము లేదు, ఏ పాపముని ఎవరు కనుక్కోలేక పోయారు. ఆయన పవిత్రుడు. అలాంటి పరిశుద్ధుడు, పవిత్రుడే రక్తము కాచడానికి, బలర్పించడానికి పరలోకం నుంచి మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. దేవాది దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, పాపులను చేరదీసే దేవుడు, ఆదరించే దేవుడు, ఒంటరితనంలో సహాయం చేసి నిలబడే దేవుడు, కన్నీళ్లు తుడిచేటువంటి దేవుడుగా తను తాను చూపించుకుంటూ రుజువుపరుచుకుంటున్నాడు యేసుక్రీస్తు. అలాగా రుజువుపరుచుకున్న దేవుడుగా సిలువలో తన ప్రాణము పెట్టి ఆయనే మన అతిక్రమములకు పాప ప్రాయశ్చిత్తముగా తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్తముగా తను తానే అర్పించు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై. హల్లెలూయా. చూసారా? ఆయనే మన పాపములకు ఏందంట? పాప పని మొదటి నుంచి చదువు. సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. చూసారా? ఆయనే మనకు శాంతికరమై. పుట్నోట్లో శాంతికరమై ఉన్నాడు అన్న పదానికి కింద పుట్నోట్లో ఏముంది చదువుతారా? చూసారా? ఏముంది? ప్రాయశ్చిత్తం. అంటే మన పాపములకు, మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తముగా శాంతి కలిగించడానికి ఆయనే సిలువలో బలర్పించి ప్రాణం పెట్టి రక్తమును కార్చాడు. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను. ఆయన అర్పించిన బలి కంటే మించి నువ్వు ఆయనకి ఏమిస్తే సంతోషం? కోడలు, దహన బలులు, కోడి పుంజులు, గొనపోతులు వదిలేస్తామా? వదిలేస్తే అది అపవిత్రం ప్రభు అంటున్నాడు. మనుషులు వదిలేసినారండి. మీకు నేను చెప్తున్నాను, ఒకనొక సమయంలో, ఇప్పుడు లేదులే, గవర్నమెంట్ చట్టం తెచ్చింది కనుక ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఏం చేసేది? ఆ పేరు పెట్టి ఆమెను ఏం చేస్తారు? ఊరికి వదిలేస్తారు. ఆ పేరు పెట్టి ఏం చేస్తారు? ఊరికి వదిలేస్తారు. వాడికి పెళ్లి చేయకూడదు, ఈకి పెళ్లి చేయకూడదు. ఒకవేళ పెళ్లి చేస్తే నిలబడరు, పెళ్లి చేసుకోలేరు, వాళ్ళు సంసారం చేయలేరు. దెయ్యపు శక్తులు చూడండి ఎంత బలంగా ఉంటాయో. కానీ దేవుని నియమం ఏంటి? ఒక వ్యక్తి సంసారంలో ఉండాలి, పిల్లలు కలగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇప్పుడు వదిలేసినారు గొడ్రాళ్ళు,
పెళ్లిలా పేరెంటాల్లా గొడ్రాలుగా దిష్టి బొమ్మల్లాగా హీనమైన స్థితిలోనికి దెయ్యం తీసుకుని వెళ్ళిపోతూ దెయ్యపు శక్తులు, అది దెయ్యపు అర్పణ. కానీ మన జీవం గల దేవుని అర్పణ ఏంటి? ఆయన పొట్టేలను కానీ కోడెలు కానీ కోరుకోవట్లా, ఆయన బలులు అర్పణ కోరుకోవట్లా. ఇంతకు ముందే చూశాను. ఎందుకు కోరుకోడు అని అంటే అది ఆయనకు అపవిత్రం, అది ఆయనకు హానికరం, అది ఆయనకు హేయం, అది ఆయనకు గాయం కలిగించేటువంటి. మరి ఏం కోరుకుంటున్నాడు ఆయన? విరిగి నలిగినటువంటి హృదయముతో ఉండడమే, అలాంటి ప్రవర్తనే. ఇంకేం కోరుకుంటున్నాడు ఆయన? న్యాయంగా ప్రవర్తించడం, తర్వాత కనికరములంటి మనస్సు కలిగి ఉండడం, ప్రేమని మనస్సు కలిగి ఉండడం, దీన మనస్సు కలిగి ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తే అంతకంటే మించిన బలి ఇంకొకటి లేదు. వదిలేసిన దున్నపోతుని వదిలేస్తారు అంతే, కోడి పుంజిని వదిలేస్తారు. ఈ దున్నపోతు మళ్ళీ కట్టేయకూడదు, కట్టుమాటను ఏం చేయకూడదు, దీన్ని కట్టేస్తారమ్మా. వదిలేసిన కట్టేస్తారా? కట్టరు. ఏడవినే ధ్వంసం చేయి, దాని మీద మనం కొట్టకూడదంట. వాళ్ళు వచ్చి చెప్తారు కొట్టకూడదండి, వదిలేసాం కదా, కొట్టకూడదండి. దానికి క్రమం ఉండదు, క్రమశిక్షణ ఉండదు, ఊరి మీద పడుతుంటుంది అంతే. దానికి ఏ రోగం వచ్చినా వచ్చినట్టే. దానికి గందరగోళం, దానికి క్రమశిక్షణ ఉండదు, పద్ధతి ఉండదు, క్రమం ఉండదు, అది ఒక ఇంటి పట్టుకుని ఉండదు. అది దానికి లోబడడం తెలియదు, దానికి విధేయత తెలియదు, దానికి మంచి మనసు తెలియదు, దానికి పెట్టడం తెలియదు, వదలడం తెలియదు, తిన్న చోట కుదురుక పండుకోవడం దానికి తెలియదు. అట్లాంటి గందరగోళం అది. ప్రతి అల్లరి చోట దుష్కార్యముల చేత దౌర్భాగ్యమైన స్థితిలో ఎవరుంటారని అంటే ఒక అపవాది తప్ప ఎవరికి కూడా అక్కడ స్థానము ఉండదు. అల్లరి ఉన్న ప్రతి చోట దుష్టుడు ఉంటాడంట. దుష్టుడు ఎవరు? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడెవరుడు? సాతానుడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అది కాదు. దేవుడు కోరుకునేది కనికరము, ప్రేమ, న్యాయము, దీన మనస్సు కోరుకుంటున్నాడు. హృదయపూర్వకమైన జీవితం కోరుకుంటున్నాడు. అది అర్పణ. నేను వదిలేస్తానంటే క్రమం లేని జీవితం దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు ఒక క్రమ పద్ధతిని కోరుకునేటువంటి దేవుడు. ఇంత పెద్ద సృష్టికర్త నీ హృదయంలోని మార్పును కోరుకుంటున్నాడు. నా జ్యేష్ఠ పుత్రుడిని ఇచ్చేస్తాను ప్రభా, వదిలేస్తాను ప్రభా. నీ కొడుకు ఎవరికి కావాలా? బరి తెగించి ఊరి మీద పోతే పడుతున్న పాపానికి నేను ఎందుకు కారణం అవ్వాలా? బరి తెగించి వదలకూడదు. నొనపోతలు వదిలేట్టు మనుషులు కూడా వదిలేస్తారు. వాడికి ఏమేమి పేరు పెడతారు? పోలుగోడు అని పేరు పెట్టేది కదా, పోలం అని పేరు పెట్టేది కదా. ఏమనుకోబోతున్నా చెప్తున్నా. వదిలేయడం అంటారు అక్కడ. అవునా? పదమే కదా చెప్తారు, వదిలేశాము అని అంటారు. ఆ బలి వల్ల సృష్టికర్త అయిన దేవుడు అంత పెద్ద వదిలేస్తున్నావు అని అంటే ఆ వదలడానికి గల కారణం ఏంటి? ఏమి అర్పిస్తే, ఏమి చేస్తే, ఏది మనకు అతీతమైనది ఏది చేస్తే అంత పెద్దది అర్పణ అర్పించాలి? చేసిన వాడు ఒక్కడే. ఎవరైనా? యేసు ప్రభువు మాత్రమే చేశాడు. ఏ పని? అర్పణ. ఎలాంటి అర్పణ? తన ప్రాణమే పోగొట్టుకున్నాడు. లోకాన్ని మొత్తానికి శాంతికరంగా తానే ప్రాయశ్చిత్తమైపోయాడు. ఆయన ప్రేమించే రీతిలో ఎవరు ప్రేమించలేరు. ఆయన ఆదరిస్తున్నట్టు ఎవరు ఆదరించలేరు. ఆయన చారదీస్తున్నట్టు ఎవరు చారదీయలేరు. ఆయన హత్తుకున్నట్టుగా ఎవరు హత్తుకోలేరు. ఆయన క్షమించినట్టుగా పాపములను క్షమించే అధికారం ఎవరికి కూడా ఈ భూమి మీద 3,000,000 దేవతలలో ఏ ఒక్కరికి లేదు. ఏ ఒక్కరికి లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము, క్షమించండి 9వ అధ్యాయము 6వ వచనం చదువుతారు. మత్తయి సువార్త 9:6. మత్తయి 9:6. అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి హల్లెలూయా. చూసారా? భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే పాపములను క్షమించే అధికారం ఉంది. ఎందుకుంది? ఆయన మాత్రం ఎందుకు పాపాలు క్షమించాలి? ఆయనకు మాత్రం ఎందుకు అధికారం ఉంది? ఆయనకు మాత్రం ఎందుకు అధికారం ఉంది అని అంటే ఆయనే దేవాది దేవుడు గనక. దేవుడైతే అధికారం ఉంటుందా?
తండ్రి అయిన దేవుడు కూడా అధికారం కలిగిన వాడు కదా, మరి ఆయనకి ఎందుకు అధికారం లేదు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా అధికారం కలిగిన వాడే కదా, మరి ఆయనకి ఎందుకు లేదు? ఎందుకు లేదు? సిలువలో ప్రాయశ్చిత్తం అయిపోయాడు గనక ఈ పాపములకు సంబంధించిన పగ్గాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. వాటిని క్షమించే అధికారం కూడా పగ్గాల చేతిలో ఉన్న ఆయనకే. హల్లెలూయా. కాబట్టి ఆయనకు అధికారం ఉంది, కాబట్టి ఆయన క్షమిస్తేనే క్షమించబడినట్టు. అంతే తప్ప ఏ దేవుడు, ఏ దేవత, ఏ యొక్క మహానుభావులు ఆ పాపమునకు నేను క్షమించేయను, నువ్వు నాకు అర్పించు అని అంటే అధికారం ఎవరికి కూడా లేదు. కారణము ఎందుకని? తన సొంత రక్తము చేత ప్రతి పాపమును క్షమించి జీవితాలను మార్చిన సార్వభౌమాధికారి యేసుక్రీస్తు. యేసు ఒక్కడే నేను పాపమును క్షమిస్తున్నానని చెప్పింది. ఎవరు చెప్పారు భూమి మీద? వీళ్ళు అనుకోని భజన చేస్తున్నారంతే. కాదు కాదు, ఆయన చెప్పాడా నాకు ఈ అధికారం ఉంది అని? ఆయన చెప్పాడు. ఇంకెవరైనా చెప్పారా వాళ్ళ గురించి? వాళ్ళకంటే పెద్దోళ్ళు చెప్పాలి. నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళానండి ఒక చోటకి, లేదా నా పిల్లకాయలను తీసుకొని పోయానండి ఒక చోటకి. తీసుకొని పోయి ఏం ఎరగనట్టు గమనంటే నన్ను మర్యాదిస్తున్నారు అనుకోండి, గుర్తింపు ఉండదు. వీళ్ళు నా బిడ్డలండి, వాళ్ళు ఫలాంది చేయగలరు అంటే వెంటనే ఏం చేస్తారు? వాళ్ళు నన్ను గౌరవించినట్టుగా గౌరవిస్తారు. అవునా లేదా? అవునా కదా? నన్ను మర్యాదించినట్టు మర్యాదిస్తారు. వాళ్ళు పాట పాడగలరని నేను అన్నాం అనుకో, వెంటనే ఆ పాటని వాళ్ళు కూడా వింటారు, ఆమోదిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నేనే పాపమును క్షమించి అధికారం కలిగిన వాడు అని అన్నాడు, మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపమును క్షమించే అధికారం కలవాడు అని యేసు కంటే మించిన వాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్పారు ఆ మాట? తండ్రి అయిన దేవుడు చెప్పాడు. తర్వాత ఎవరు చెప్పారు భూమి మీద? బాప్తిజం ఇచ్చే యోహాను కూడా చెప్పాడు, ఈయన లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. చాలా మంది సాక్ష్యం ఇచ్చారు. చివరికి ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇలాంటి పాపములు క్షమించే అధికారం గల్లవాడునని ఇంత పెద్ద సాక్ష్యాధారాలతో యేసు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? చెప్తారా? ఎవరైనా ఉన్నారా? చెప్తారా? మీ మనసులో ఎతికేయండి, సరే ఎత్తుకండి. ఎవరైనా కనిపిస్తే చెప్పండి నాకు ఒకరోజు. అందుకే అంత పెద్ద మహోపకారం చేశాడు, ఎవ్వరు చెయ్యలేని కార్యం చేశాడు కనుక ఆయనకి ఏమి అర్పించినా తక్కువే. దావీదు అంటాడు, దేవా నీకు బయలు అర్పించదలుచుకుంటున్నా, అవి నువ్వు సృష్టించిన సృష్టే కదా అని. కొండలు నీకు ఇవ్వాలనుకున్నాను ప్రభా, కొండలు ఎవరి? నువ్వు సృష్టించినట్వే. అవి నేను నీకు ఇచ్చితే నేను ఎక్కిరించినట్టుంటుంది, వద్దు. కొన్ని నదులంతా నీకే ఇద్దాం అనుకున్నా, నదుల్లో నీళ్లు తీసుకొని వచ్చి నీ కాళ్ళ మీద వాతాం అనుకున్నా, కానీ నదుల్లో ఉన్న నీళ్లు నువ్వు సృష్టించి పంపించి చట్ట కాదనుకొని ఆకాశానికి పోయి మబ్బులన్నిటిని మూట కట్టి సూట్ కేసులో తీసుకొని వచ్చి నీ పాదాల దగ్గర పోద్దాం అనుకున్నా, కానీ అది కూడా నువ్వు సృష్టించింది. ఇక ఏముంది ప్రభా నీకు ఇవ్వడానికి అంటే ప్రభా అంటున్నాడు, ఏది వద్దు నాయన, నీ హృదయం లోపల నుంచి నీ జీవ ఫలాలు అర్పిస్తే చాలు. అది అంతకంటే మించిన బలియాగం మరొకటి. హల్లెలూయా. అని కొల్లమంట సంవత్సరానికి ఒకసారి పూజలు ఎత్తుకొని బతికిస్తుంటారు. మనం కాదు, అవి నిజమైన బలియాగాలు కాదు. నిజమైన బలియాగం యేసయ్య దగ్గర ఉంది. కారణం ఎందుకని? ఆయనే పాపమునకు పరిహారం అయిపోయాడు, ప్రాయశ్చిత్తం అయిపోయాడు, శాంతికరమై ఉన్నాడు. ఆయనే సిలువలో ప్రాణం పెట్టి రక్తమును కార్చినటువంటి మహోపకారి. అందుకే ఆయనకు మాత్రమే పాపములను క్షమించే అధికారము ఉన్నది. పాపం క్షమించే అధికారము ఆయనకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. కాబట్టి ఆయనకు మనం ఏం అర్పించినా మరి పోనీ ఆయన ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన కోరుకునేది ఏంటంట? న్యాయంగా ప్రవర్తించటము, కనికరమైనటువంటి మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు,
దీన మనస్సు కలిగినటువంటి మనస్సు కలిగి ప్రవర్తిస్తే అది ఆయనకు నిజమైన బలియాగము. ఇంకేంటి బలియాగం? ఆయనకి ఇష్టమైన బలియాగము. ఇంకా ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగం ఇంకేమిటి? ఇంకేంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? హెబ్రీ 13:15. హెబ్రీ 13:15 చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలములు అర్పిద్దాం. జీవా ఫలం అంటే అర్థం ఏంటి? జీవా అంటే అర్థం ఏంటి? గొంతు, వాయిస్, నాలుక, లేకపోతే వాయిస్ అని అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా? ఇవి అర్పించాలి. ఏమని అర్పించాలి? నోటితో, నాలుకతో. స్తుతి యాగము ఏంటది? కోడలు తీసుకొని వచ్చేసి, మేకలు తీసుకొని వచ్చేసి, తైలం తీసుకొని వచ్చి పోసేసి, అత్తరు తీసుకొని వచ్చి పోసేసి, ఇది కాదు. దేవుడు కోరుకునేది నీ హృదయపూర్వకమైనటువంటి బలియాగము. యుగ యుగములకు నీకే స్తుతి కలుగును కాకన్నటువంటి స్తుతి యాగము ఎక్కడి నుంచి కోరుకుంటున్నాడు ఆయన? నీ హృదయంలో. ఎలాగుండాలి నీ హృదయం, నీ మనస్సు? న్యాయమైనదిగా ఉండాలి, కనికరమైనదిగా ఉండాలి, ప్రేమలు కలిగిందిగా ఉండాలి, దీన మనస్సు. ఉందా వాక్యంలో? మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో. ఇలాంటి మనస్సుతో నీ గొంతులో నుంచి నీ నాలుకతో దేవునికి ఏం చెల్లించాలా? స్తుతి యాగము చెల్లించాలా. ఎందుకు చెల్లించాలా? ఎందుకు చెల్లించాలి చెప్పండి? ఎస్, ఎందుకు? పాప పరిహారం కొరకాయ్ యేసుక్రీస్తు ప్రభువే మానవుడిగా వచ్చి ఆయనలో పాపము లేకుండా జీవించి నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా, స్థాపించగలరా అని తన్ను తాను నిరూపించుకొని పాపము లేని వ్యక్తిగా తన రక్తమును, ప్రాణమును, దేహమును, సమస్తమును 3 చీలల మధ్య అప్పగించుకొని కార్చబడిన రక్తముతో నీకు నాకు పాప క్షమాపణ కలుగు చేశాడు. అందు నిమిత్తము నీవు ఆయనకు స్తుతి యాగము చెల్లించాలి. అంతకంటే మించిన గొప్ప అద్భుతము ఈ ప్రపంచంలో మరొకటి లేదు.